జీవీఎంసీ మేయర్ పీఠం దక్కించుకునేందుకు టీడీపీ కూటమి నేతలు కుట్రలు పన్నుతున్నారని విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అనుమానం వ్యక్తం చేశారు. జీవీఎంసీ మేయర్ అవిశ్వాసం తీర్మానంపై జరిగే ఓటింగ్లో పారదర్శకత పాటించాలని వైఎస్ఆర్సీపీ బృందం జిల్లా కలెక్టర్ను కోరింది. అనేక అనుమానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలకి ఉన్నటువంటి తరుణంలో వాటినన్నింటినీ కూడా నివృత్తి చేయడానికి మా తరపున ప్రజల తరపున ఒక రిప్రజెంటేషన్ని జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు గౌరవ పెద్దలు మాజీ శాసనసభ్యులు ధర్మశ్రీ గారు, మాజీ శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు, పార్టీ నాయకులు, పార్టీ కార్పొరేటర్లు అందరం కూడా ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలిసి రేపు 19వ తారీఖున జరగబోయేటువంటి ఎన్నిక ప్రక్రియ పారదర్శకంగా జరగాలని, సీసీ కెమెరా సర్వేలెన్స్ కానీ లేదా వీడియోగ్రాఫర్స్తో మొత్తం సమావేశం తాలూకా ప్రొసీజర్ని షూట్ చేయాలని, అనాథరైజ్డ్ పర్సన్స్ని ఎవరిని కూడా ఆ రోజు జీవీఎంసీలోకి అలౌ చేయడానికి వీల్లేదని, హాజరవుతున్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారి ఐడెంటిఫికేషన్ అనేటువంటిది కూడా చాలా పర్టికులర్గా చూడాలని, అలాగే కావాల్సినటువంటి సెక్యూరిటీని కూడా అక్కడ ఏర్పాటు చేయాలని, ఇవన్నీ కూడా కొన్ని ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా పొందుపరిచి ఒక రిప్రజెంటేషన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మేము ప్రత్యేకంగా కోరింది ఏంటంటే, సరే వారు అధికారులు ఏ రకమైనటువంటి ప్రక్రియను ఫాలో అయినప్పటికీ ప్రజలకి పారదర్శకంగా ఉండాలనుకుంటే మీడియాను కూడా ఆ రోజు అలౌ చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. ఎందుకంటే మీడియా ఉంటే వాస్తవాలు ఏంటి అనేటువంటివి కరెక్ట్గా బయటకు వస్తాయి. కొన్ని సందర్భాల్లో భర్త ప్లేస్లో భార్య ప్లేస్లో భర్త వచ్చి కూర్చోవడం కానీ, లేదా భర్త ప్లేస్లో భార్య వచ్చి కూర్చోవడం కానీ, సరైనటువంటి సంఖ్య లేకపోయినా సంఖ్య ఉన్నట్టుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం కానీ, ఇటువంటివి అనేక అనుమానాలు. ఎందుకంటే మీకు తెలుసు, కావాల్సినటువంటి నంబర్స్ ఏ రకంగా ఉన్నాయో అనేటువంటిది మీ అందరికీ సరే. ఏదేమైనా వారికి మేము వారు వినేటువంటి పరిస్థితిలో లేరు. ఎవరైనా ప్రజలు అనుకునేటువంటి విషయాల్ని వాళ్ళు ఆచరించాలనేటువంటి ఉద్దేశంలో కూడా కూటమి నాయకులు లేరు. వైస్రాయ్ రాజకీయాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర నెంబర్ లేకపోయినా మా దగ్గర 111 మంది సభ్యులు ఉంటే మా దగ్గర 112 మంది సభ్యులు ఉన్నారని చెప్పుకునేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే మా దగ్గర నెంబర్స్ లేకపోయినా ఉన్నాయని చెప్పుకొని ఇతర సభ్యులందరినీ కూడా ఏదో రకంగా వారిని వాళ్ళ వైపు తిప్పుకోవాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఏవి కూడా జరగవు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం మీద పెట్టినటువంటి మేయర్ గారి మీద పెట్టినటువంటి తీర్మానం ఏదైతే ఉందో, లేదా ఎన్నిక ఏదైతే ఉందో అది వీగిపోవడం ఖాయం. మా మేయర్ హరివెంకట కుమారి గారే రానటువంటి మిగిలినటువంటి కాలాన్ని కూడా వారు కొనసాగుతారని చెప్పి మా పార్టీ బలంగా నమ్ముతా ఉంది. ఏదేమైనప్పటికీ ప్రక్రియ మాత్రం పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్గా జరగాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని 2014లో మా పార్టీ నుంచి 67 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 23 మందిని చంద్రబాబు నాయుడు గారు ఇలాగే హాస్టేట్ చేసి 23 మంది ఎమ్మెల్యేలు కొనుగోలు చేశాడు. 2019లో 23 మందిలో 20 మందికి సీట్లు ఇవ్వలేదు. ఇచ్చిన 3లో 2 ఓడిపోయారు, 1 గెలిచాడు. వాళ్ళ రాజకీయ జీవితం ఏమైందో, ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. సో సహజంగా ఇందాక మొన్న లాస్ట్ టైం కూడా మన ఏబిఎన్ ఆర్కే అడిగినప్పుడు కూడా చెప్పాను, ఎక్కడన్నా ఏదైనా రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ లేదా నువ్వు పనిచేసిన సంస్థలో ఉన్నప్పుడు నీ సీనియారిటీ ఎప్పుడు కూడా నీకు నీ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. అవసరం కోసం నువ్వు వెళ్ళిపోయి నీ తాలూకా రాజకీయ జీవితాన్ని పరంగా పెట్టినప్పుడు నీకు ఆ రోజుతో నీ రాజకీయ జీవితం అనేటువంటి మూసిపోదు. అయితే నీకు వ్యాపారం అన్నా కాపాడుకోవాలి, లేదా రాజకీయం కావాలనుకున్నప్పుడు పోరాటానికి సిద్ధం కావాలి. వ్యాపారం కావాల్సిన వాడు వెళ్ళిపోతాడు, లేదా ప్రలోభపడిన వాడు వెళ్ళిపోతాడు. రాజకీయ జీవితం, రాజకీయ భవిష్యత్తు కావాలనుకున్నాడు ఎవడు కూడా ఈ తాలూకా నిర్ణయాలు తీసుకోడు. ఒకవేళ అంత ప్రజాస్వామ్యబద్ధంగా తీసుకోవాలనుకున్నటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మొన్న కూడా మన కొంతమంది ఇద్దరు కార్పొరేట్లు వెళ్ళిపోయినప్పుడు ఆయన ఏం చెప్పాడు, నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా సంక్రమించినటువంటి పదవులు అన్నింటినీ కూడా రాజీనామా చేసి నేను వెళ్తున్నాను అన్నారు. మరి రేపు ఆయన మీటింగ్ హాజరవుతారో లేదో వెయిట్ చూడాలి. సో ఇవన్నీ కూడా పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోమన్నాడు. పార్టీకి వచ్చినటువంటి పదవులకి, పార్టీ ద్వారా వచ్చినటువంటి పదవులకి రాజీనామా చేసి వెళ్ళిపోమన్నాడు. ప్రజాస్వామ్యం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం భారతదేశం. ఎవరు ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చు, ఏదైనా చేయొచ్చు, ఏ దేశం అయినా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, లేదా ఏ రాజకీయ పార్టీకైనా వెళ్ళొచ్చు. కానీ మా పార్టీ ద్వారా సంక్రమించినటువంటి పదవులను వదిలేసి వెళ్ళమన్నటువంటిది మా అభ్యర్థన. లేని పక్షంలో మీరు చూస్తుండండి, రేపు మా పార్టీ నుంచి వెళ్ళినటువంటి కార్పొరేట్ల పరిస్థితి రేపు ఏప్రిల్ 19 11 గంటలకు ఉదయం